హాయ్ అండి. క్యాబేజీ రోల్స్ చేస్తున్నాను. నేను పప్పు కూరలోకి టచింగ్ కోసం చేస్తున్నాను. క్యాబేజీ సన్నగా తరుక్కొని కావలసినంత రుచికి పడినంత కారం వేసేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను గరం మసాలా పొడి, 1/4 స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 కప్పు మైదా పిండి, 1/4 కప్పు కార్న్‌ఫ్లోర్. ఇవన్నీ వేసి బాగా ఈ క్యాబేజీకి మనం కడిగి తరుక్కున్నాం కదా, ఆ తడికి సరిపోయినట్టుగా ఆ తడికి ఈ పిండి కలవాలండి. ఒకవేళ మీకు ఆ తడి సరిపోకపోతే లైట్గా వాటర్ వేసుకోండి. కలిపి చూద్దాము. ఇదిగోండి, నాకు ఇక్కడ తడి సరిపోలేదు, అందుకే లైట్గా వాటర్ వేద్దాము. చూసుకొని లైట్గానే వేయండి, లేకపోతే మనకి ముద్ద అవ్వడానికి ఎన్ని వాటర్ అయితే సరిపోతే అన్ని వాటర్ వేసుకోండి. ఇదిగోండి, ఇలా మనం ఇలా ముద్ద అయ్యేలాగా వాటర్ కలుపుకొని మొత్తం కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అన్ని బాల్స్ లాగా చేసి పెట్టేసుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క బాల్ తీసుకొని దీంట్లో వేసి వేయించేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి, ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని అన్నీ వేయించేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కదిపేయకూడదండి. కొంచెం వేగాక అటు ఇటు రెండు వైపులా వేగేటట్టు వేయించుకోవాలి. ఇదిగోండి, చూడండి, అన్నీ గోల్డ్ కలర్లో ఇలా వేగిపోయినాయి కదా, ఇంక తీసేసుకుందాము. ఇదిగోండి, క్యాబేజీ రోల్స్ రెడీ అయిపోయినాయి. ఇలా స్ప్రింగ్ ఆనియన్స్తో డెకరేట్ చేసుకొని మనం పప్పు కూరలోకి కానీ దేంట్లోకైనా రసం కానీ సైడ్ డిష్గా సూపర్ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ నేను ఇంట్లో పండించినయే. ఉల్లిపాయ నాటానని చెప్పా కదా, దానికి వచ్చిన కాడలు చాలా పెద్దవి అయినాయండి. నేను ఇది వీడియో కూడా చేశాను, తర్వాత ఇంకా చాలా పెద్దవి అయినాయి. ఇదిగోండి, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని డెకరేట్ చేశాను. చాలా బాగుంటాయండి టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇవే గనక మనం మళ్ళీ లైట్గా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, సాస్లు అన్నీ వేసుకుంటే గ్రేవీ లాగా చేసుకుంటే ఇదే క్యాబేజ్ మంచూరియా అవుతుంది. నేనైతే ఇప్పుడు పప్పులోకి సైడ్ డిష్గా చేశాను కాబట్టి ఇంకా నేను అవేం చేయట్లేదు. ఇలా చేసుకొని తినేయటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.